మనము నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో ఆలోచన కలిగి ఆయన నిర్ణయాత్మకమైన ప్రణాళికలో ఆయన హృదయంలో ఉన్నటువంటి గొప్ప దివ్యమైన ఉద్దేశాన్ని భూమి మీద మానవుని రూపించేటప్పుడు, స్థిరపరిచేటప్పుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో తయారు చేసుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన ఉద్దేశంలో మనము ఆయనను ప్రతిఫలింపచేయాలని, ఆయన యొక్క సంపూర్ణతలో మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన దివ్యమైన ఉద్దేశం. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. ఆయనలో ఫలించుట, ఆయనను ప్రతిఫలింపచేయుట, ఇది దేవుని యొక్క దివ్యమైన ఆదికాండంలో మనిషి కొరకైనటువంటి ప్రణాళిక. కానీ చాలామందికి దేవుడిని తెలుసుకున్న తర్వాత వారికి ఎలా అర్థమైందంటే, దేవుడు అనే వ్యక్తి మన కోరికలు తీర్చేవాడు, మన ఆశలు తీర్చేవాడు, మనకున్నటువంటి నచ్చిన విషయాలని ఆయన ఎలాగా ఎవడి కోసం తీర్చడో, ఎలా చేస్తే ఆయన్ని తీర్చుకోవచ్చో అని ఆయనను లోబరుచుకోవటానికి ప్రణాళికలు వేయటం నేర్చుకున్నాడు తెలివైనటువంటి మానవుడు. ఆ తెలివైనటువంటి మానవుని అనేక మంది వెంబడించటానికి లేక పరిపాలించడానికి దేవుడు ఎవరినైతే వారి ముందు మార్గదర్శకులుగా పెట్టి వారిని నాయకులని, సేవకులని, విశ్వాసులని అనేక మందిని నడిపించడానికి కావలసిన ఒక సంపూర్ణమైన ప్రణాళికలో ఒక దైవ జనాంగాన్ని నడిపించడానికి నాయకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే, నాయకత్వం సైతం కల్తీ అయిపోయింది. నాయకత్వాన్ని సైతం మోసం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎవరిచ్చారో తెలుసా? ఆ మోసగించడానికి కావాల్సినటువంటి అవకాశం, మోసపోవటానికి కావాల్సిన పరిస్థితులు ఎక్కడికి వచ్చాయో తెలుసా? ఏ వ్యక్తినైతే ఒక విశ్వాసి అని పిలిచాడో ఆ విశ్వాసిని మోసం చేయటానికి అపవాదికి పెద్ద కారణం అక్కర్లా. కానీ ఆ విశ్వాసి ఎక్కడైతే నడిపించబడతాడో, ఏ ప్రదేశంలోనైతే దేవుని కొరకైనటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి వెళతాడో, ఆ నాయకత్వాన్ని మోసం చేసినట్లయితే, ఆ నాయకుడు మోసపోయినట్లయితే ఖచ్చితంగా ఆయన జనాంగం అంతా ఏమవుతారు? మోసపోతారు. ఈ రకంగా చాలామందికి దేవుని దగ్గర ఉన్నటువంటి సంగతులు ఆశీర్వాదాలు అనేటువంటి పేరు మీద, దీవించబడటం అనేటువంటి పేరు మీద ఎలాగైతే దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవచ్చో దాని కొరకైనటువంటి విపరీతమైన ప్రయాస లోకంలో చాలామంది మానవులు చేయటం మొదలుపెట్టారు. దాన్ని ఏమంటారంటే, మా భక్తి దేవునికి ఇష్టంగా ఉంది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే పదాల దగ్గరికి వెళ్తారు. దేవుని ఆలోచనలో నుంచి కొంచెం ట్రాక్ అయిపోయినటువంటి మనల్ని ఈ శోధకుడు మరికొంచెం ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలుగా మోసం చేయడానికి ఏం చేస్తాడంటే, మోసం చెయ్యటానికి కావలసిన పద్ధతిలో ఒక దివ్యమైన శోధనను మీకు అనుమతిస్తాడు. శోధించబడడం తప్పెప్పుడు కాదు, కానీ శోధనలో పడడం మాత్రం పాపమే, దేవునికి వ్యతిరేకమే. శోధించబడడానికి మనిషి ఏమవుతాడు అనంటే, ఏం చేస్తే నీ జీవితంలో దేవుని గురించినటువంటి ఆశ తగ్గిపోతుందో, దేవుని గురించి సంకల్పంలో నువ్వు చల్లారిపోతావో, దేవుని గురించినటువంటి ఆశ నీ మనసులో ఎక్కడ తగ్గిపోయి మరొక దాని మీదకు మనసు పెరుగుతుందో అక్కడ నీకు చాలా ప్రమాదం అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలి. చాలామందికి దేవుని దగ్గరకు వచ్చాను, ఆయన చెప్పింది చేస్తాను, ఆయనకు నచ్చింది చేస్తాను, ఆయన కోరుకున్నది చేస్తాను, ఇది మనకు ఉన్నటువంటి దివ్యమైన భక్తి. దీనిలో ఏ ప్రాబ్లం లేదు. మీరు ఈ 3 పనులు చేయండి, ఆయన చెప్పింది చేయండి, ఆయనకు నచ్చింది చేయండి, ఆయన ఎలా చేయమన్నాడో అలాగే చేయండి, ఈ 3 పనులు చేయండి. మీకు మనుషులకు మీ హృదయాలలో కోరిక అనే ఏ రకమైన సంకల్పం మనకు ఉండదు. ఈ 3 మనం చేయకుండా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి మీకు వచ్చేస్తా లేదు. ఎవరు చెప్పారు మీకు పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే మీకు వస్తాయని? హైదరాబాద్ వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయని చాలామంది వెళ్ళారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇవ్వాల్సినోడు ఎవరు? మరి నీకు ఆయనకి సంబంధం మధ్యవర్తులు ఎవరు? ఈ మోసం ఏంటంటే శోధించబడడం. వెళ్తే నేను పొందుతాను, అక్కడికి వెళ్తే నాకు అది వస్తుంది, అక్కడ నాకేదో దొరుకుద్ది. ఎక్కడ దొరుకుద్ది? దేవుని దగ్గర దొరకంది, మనుషుల దగ్గర ఎక్కడ దొరుకుద్ది? స్థలాల్లో ప్రత్యేకత ఏముంటుంది? అలా ఉంటే బేతేలులోనూ లేక ఆయా ప్రదేశాలలో మరి మందసాలు కట్టినటువంటి అబ్రహాముకి చాలా దొరకాలి కదా. అవేమి జరగనివి. కానీ తెలియని పరిస్థితుల్లో శోధించబడుతూ ఉంటాం. ఈ శోధనలో విపరీతమైనటువంటి తెలివితేటలు, మేధస్సు, మనకున్నటువంటి జ్ఞానం మీద చాలా ఆధారపడతామని కిందటి వారం కొన్ని విషయాలు విన్నాం. ఈరోజు మరొక చిన్న విషయాన్ని లోపలికి వెళ్ళి ఆ మిగిలిన సందర్భాన్ని పరీక్షించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఎవరు ఆశించారట ఈ విషయం?
చదవండి, తెలుస్తుంది మీకు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం. మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఒక్క నిమిషం, ఏ సంగతులు? ఇప్పుడు చెప్తాడు కొన్ని విషయాలు. మనం ఇంతకు మునుపు ఏదైతే ఎవరితో అయితే మన పితరుల దేవుడని అనుకున్నామో, దేవుడు తన గురించి పరిచయం చేసేటప్పుడు నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, దావీదు దేవుడను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దైవత్వాన్ని ఒక పాత నిబంధన ప్రజలలో నుంచి తెలియపరుచుచున్నటువంటి ఆ దేవుని శక్తి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడుగా పరిచయం చేసుకుని ప్రపంచానికి దేవుడయ్యాడు ఈయన యెహోవా. ఎప్పుడైతే ప్రపంచము ఇజ్రాయేలీలకు దేవుడైనటువంటి ఈ దేవుడే గొప్ప దేవుడని ఒప్పుకోవడానికి కావాల్సిన సూచక్రియలు నేటికి జరుగుతున్నాయి. లాస్ట్ 2 days బ్యాక్ సరిగ్గా బుధవారం రాత్రి 9:30కి ప్రపంచ టీవీ ఒక వర్తమానాన్ని రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ దేశంలో నుంచి ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు ఓ ప్రకటన చేశాడు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో మేము డెసిషన్ పెట్టాము, భారతదేశం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి చెదిరిపోయిన ఇజ్రాయేలు సంతానంలో ఉండిపోయినటువంటి కొంతమందిని, సుమారు 7,000 మంది పైన ఉన్నారు, వారిని మేము వెనక్కి తీసుకొని వస్తున్నాం, ఇజ్రాయేల్ దేశంలోనికి మేము తెచ్చుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా యూదా జాతి సంతతిలో నుంచి ఒక వర్గంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు అని. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది అని అంటే, ప్రపంచ వార్తలన్నిటిలోనూ ఇజ్రాయేలు దేశంలో చెదరగొట్టబడిన వారందరూ కూడా వెనక్కి వస్తారని యెషయా ప్రవక్త చెప్పాడు, ఇర్మియా ప్రవక్త చెప్పాడు. ఈ దేవుని యొక్క వాక్యంలో ఆ ప్రవక్తలు చెప్పిన వాటికి నేటికి నెరవేర్పు ఏంటి అంటే, ఇజ్రాయేలు దేవుడు మాట తప్పని దేవుడు, చెప్పింది చెప్పినట్లుగా చేసే దేవుడు, ఎప్పటికైనా నెరవేర్చడానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు. అది దేవుని సంగతి. ఇక్కడ మీరు లోకంలో చెప్పుకునే ఏ దేవుడికి లేని ఆ ప్రాముఖ్యత యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇవ్వడానికి కారణం పరిశుద్ధ గ్రంథం. ఇది గ్రంథస్థం చేయబడిన విషయాన్ని ఈరోజు భారతదేశంలో గుంటూరు ప్రాంతంలో ఉన్నారు, ఈరోజు మొన్న దాడులు జరిగిన మణిపూర్ ప్రాంతంలో ఉన్నారు ఇజ్రాయెలైట్స్. వీళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళని తీసుకెళ్లిన వెంటనే చాలా కఠినమైన పరీక్షలు జరుగుతాయి. అసలు ఇజ్రాయేలీయుడా, మిక్స్డ్ బ్రీడా, ఇంకేదో పేరు పెట్టేసుకుని ఇజ్రాయేలీయుడా అనే దానికి వాళ్ళ DNA చెక్ చేస్తారు. వాళ్ళ పళ్ళ మధ్యలో నుంచి చిగురులలో నుంచి బ్లడ్ తీసి వాళ్ళ DNAని చెక్ చేసి, ఆ DNA ఇజ్రాయేలు దేశంలో దేవుడు వాగ్దానపరిచినటువంటి 12 గోత్రాలలో నుంచి ఏ గోత్రానికి వారు డిసెండర్ చూసి వాళ్ళ కోసం గొప్ప బడ్జెట్, వాళ్ళకి అనేక వేల షెకెల్స్ వాళ్ళకి బడ్జెట్ ఇచ్చారు. కారణం ఏంటి? వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత వారి హోమ్, వారి షెల్టర్స్, వారి మెడికల్ ఎక్స్పెన్సెస్, వారి లైవ్లీహుడ్ కోసం కావాల్సినటువంటి అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. ఇజ్రాయేలు దేవుడు ఒక్కడే. ఎక్కడ ఆదికాండంలో అబ్రహాము దగ్గర చెదిరిపోయిన వాగ్దానం దేవుడు ఈ రోజు నెరవేర్చడానికి 2025 సంవత్సరంలో నవంబర్ నెలలో ఆ వాగ్దానం నెరవేర్పిస్తున్నాడంటే, వాళ్ళ దేశంలో నుంచి మన కొరకు అందుకున్నటువంటి మన సంతానాన్ని ఆయన అలాగే దేవుని దగ్గరకు చేరుస్తాననే వాగ్దానాన్ని ఇజ్రాయేలు దేవుడే మనకిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. మీరందరూ నా దగ్గర ఉంటారు, కలవరపడకండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవని చెప్పాడు. అంత స్టేట్మెంట్ నెరవేర్చుకున్నటువంటి ఆ దేవుడు దృష్టాంతంగా కొన్ని పనులు చేయొద్దని మనకు చెప్పాడు. ఏంటా 3 పనులు చూద్దాం ఒకసారి. జనులు తినుటకును, అదే అధ్యాయం 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. ఆగండి, ఇంకా వచ్చిన కంటిన్యూ ఉంది. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును క్రీస్తును శోధింపక యుందుము. చాలు. ఏం చేశారు వాళ్ళు, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. వాళ్ళు ఒక్కరోజు 23,000 మంది చచ్చిపోయారు. అంటే స్పెసిఫిక్గా డెత్ అండ్ బర్త్ రికార్డెడ్గా నెంబర్గా ఉంచి పరిశుద్ధ గ్రంథం అబద్ధం చెప్పదండానికి ఒక రుజువు. ఇంతమందిని ఒకేసారి పరిస్థితుల్లో కూలిపోవడానికి కారణం ఏంటి? ఏ వాగ్దానం ఇచ్చి ప్రజలను రక్షించుకున్నాడో ఆ మనుషులందరినీ బయటకు తీసుకొస్తున్న పాత నిబంధన ప్రజలు చేసిన చర్య మనం చేయకుండా దృష్టాంతంగా ఆల్రెడీ మనకు కొన్ని విషయాలు రాసి దీని ప్రకారం మీరు చేయకండి అని చెప్పాడంట. ఏంటేంటి చేశారు వాళ్ళు అక్కడ మీరు చూసినట్లయితే, మీరు చూడండి, అక్కడ వారు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును 3 పనులు చేశారు. ఏంటి? తినడం, తాగడం, ఆడడం. 25వ తారీఖు అనే పేరు పెట్టి, ఏ పేరు? క్రిస్మస్ అనే పేరు పెట్టి. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు చర్చి మార్చాక మీరు ఏదో కొంచెం పెద్దది చేస్తారనుకున్నాను, మళ్ళీ ఇరుకునే పెట్టారు, మాకు నచ్చలేదండి అన్నాడు. చాలా సంతోషం, నువ్వు రాకుండా ఉంటావు, చాలా బెటర్.
ఎందుకంటే నచ్చిన వాడికి కావలసిన తిండి, తాగుడు, నాట్యం ఇక్కడ ఉండదు. ఆడికి ఆ మూడు ఉంటే నచ్చుతాయి. ఆ మూడింటికి కావలసిన పరిస్థితులను వెతుక్కునే చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ చిన్నపిల్లల తల్లిదండ్రులకు మీకు కూడా చెప్తున్నాను, ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వినడం మీకు నేర్పించి, బ్రతుకు నేర్పించి, జీవిత విధానం నేర్పించి, ప్రభువుకి ఇష్టంగా బ్రతకడం ద్వారా మీరు దేవుని రాజ్యానికి వారసులుగా పొందడానికి ప్రయాస మాత్రమే ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం, మిమ్మల్ని సుఖపరచటం, మీకు కావాల్సిన ఉల్లాసమైన పద్ధతుల్లో మీకు కావాల్సినటువంటి కుటుంబాలలో జరిగించడానికి ఇది చెడ్డ ప్రదేశమే. ఇక్కడ దొరకంది మీరు ఇంకే చర్చిలో దొరుకుతుందని మీ పిల్లలకి విషం పోసి పెంచకండి. ఇక్కడ చేయించని పనులు వాక్యమునకు వ్యతిరేకం అన్నప్పుడు ఆ పనులు చేయించాం. ఎందుకంటే మేము కూడా క్రైస్తవ కుటుంబాల నుంచి పుట్టిన వాళ్ళం కాదు, మేము హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మాకు తెలుసు మేము చేసిన పనులేంటో. బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది ఇది ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, దాని కొరకు ఎలా బ్రతకాలో. ఇంత నీతిని తెలుసుకున్న తరువాత మరొక తప్పుని చేయడానికి ఎందుకు సాహసం చేస్తాం? ఎప్పటికీ చెయ్యం. కాబట్టి ఇలాంటి బలహీనమైన పరిస్థితుల మధ్య కోరికను తీర్చుకుందామని, తపన పడదామని ప్రయాస కనుక పడినట్లయితే అది ఇంకో సంఘంలో దొరుకుతుందని మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెంచి అక్కడ తినటానికి, తాగడానికి, నాట్యమాడడానికి మీరు ఏమన్నా పెంచినట్లయితే ఇక్కడ పెంచుతున్న దానికి మీరు శత్రువులు అవుతారు. ఇక్కడ నేర్పిస్తున్న పరిశుద్ధతకు మీరు వ్యతిరేకులు అవుతారు. తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నాను, అలా ఉంటే దయచేసి ఇక్కడికి రాకండి, ఇక్కడికి పిల్లల్ని తేకండి, మీరు అక్కడే ఉంచండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సుఖపడతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, నాట్యమాడుతారు, గంతులు వేస్తారు, స్కిట్లకు వెళ్తారు, రకరకాల అల్లరితో కూడినటువంటి పనులు చేస్తారు. కానీ దేవునికి వాళ్ళు శత్రువులు అవుతారు. మిమ్మల్ని శత్రుత్వం చేయాలని మాకు ఆశ లేదు. కాబట్టి మీ పిల్లలకి ఆ విషయాలలో మొదటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యంతో కూడినటువంటి ఆటలు, పాటలు, మాటలు నేర్పిస్తూనే మిమ్మల్ని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాం. మీ పిల్లల్ని అలాంటి పరిస్థితికి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా చూసుకోమని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు 3 పనులు చేశారు, మనం అలాంటి పనులు చేయొద్దు. ఏంటి? తినడం, తాగడం, ఆడుటకు. అలాంటి పనులు చేయడానికి మీరు ప్రోత్సాహం, అది దేవునికి వ్యతిరేకమైంది. రైట్. నెక్స్ట్, వాళ్ళు విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, శోధించారు. ఇవి మనకు దృష్టాంతంగా 11వ వచనంలో రాయబడింది. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు తెలుసా మరి ఇవి మనకి బుద్ధి తెచ్చుకోవడానికి ఇలాంటి పనులు మనం చేయకూడదని తెలుసా? ఇక్కడికి వచ్చి మీ చర్చిలో అలాంటి ఏం లేవు, మీ పిల్లలు మా దగ్గరికి పంపండి అంటే మీ పిల్లలు చాలా ఎగేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకు? ఇవి తెలియదు కదా. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకు ఉల్లాసం కలుగుద్ది, శరీరం ప్రోత్సహించబడుతుంది, గంతులు వేయడానికి, నాట్యాలు చేయడానికి, అల్లరితో కూడిన కేకలు వేయడానికి, కేరింతలు కొట్టడానికి మనసు ఉప్పొంగుద్ది. కానీ దేవునికి శత్రువులు అవుతారు. మనం చెయ్యకుండా ఉండడానికి దృష్టాంతంగా ఉందని బైబిల్ చదివి ఆ పని చేయడానికి మీరు ప్రోత్సహించబడుతున్నారంటే తల్లిదండ్రులను ఏమనాలి? పర్వాలేదు, ఇక్కడ ఎలాగూ లేవు కదా, అక్కడ కూడా ఉంటుంది కదా అని అంటే ఈ 2 పడవల మీద క్రైస్తవ్యాన్ని దేవుని మహింపరిచే పద్ధతిలో మనం చేయలేము. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ దృష్టాంతంగా రాయబడిన విషయాలలో విగ్రహారాధన, వ్యభిచారము, శోధన. ఈ వ్యభిచారం అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి, శరీరాలను మరొక శరీరంతో కామతృప్తమైన కోరికకు చూపు ద్వారా కానీ, తాకిడి ద్వారా కానీ, అనుభవించుట ద్వారా కానీ చేసినట్లయితే అది వ్యభిచారం. అది మరొక రకమైన మాటలతో కానీ, లాలనతో కానీ, ఫోన్లతో కానీ జారత్వంగా మారుతుంది. ఈ రెండింటికి మించి ఏ రకమైన పద్ధతిలో టెక్నికల్గా మీరు తప్పించుకుందామని చూస్తే దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు, మోహపు తలంపు. కాబట్టి నేను టచ్ చేయలేదు కదా అని బయట నుంచి సైగ చేసుకుంటున్నాను కదా అని అంటే కుదరదు. నువ్వేం చేసినా అది దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి అది తప్పు అవుతుంది. ఈ దృష్టాంతంగా విగ్రహారాధన అనే పదానికి అర్థం ఏంటి అంటే ఏది ఉంటే నాకు గొప్పగా ఉంటుందని, ఏది ఎక్కువగా చూడాలనిపిస్తుందో, ఏది ఎక్కువగా తలంచుకోవాలనిపిస్తుందో, ఏది ఎక్కువగా గుర్తించాలనిపిస్తుందో, దేన్ని చూసి నాకు ధైర్యం కలిగి ఉండాలి అనిపిస్తుందో అది విగ్రహారాధన. లోకంలో ఉండేటువంటి విగ్రహాలకు చనిపోవటానికి సైతం కొండలకు పరుగులెడుతున్నారు, చలిలో సైతం వారు పరుగులు పెడుతున్నారు, వారు నెత్తిన ఎరుముడు పెట్టుకుని ఎంతో దూరాలు ప్రయాసపడుతున్నారు. వాళ్ళకి పరిస్థితి ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళట వారి జీవితంలో ధ్యేయం, ఆ దర్శించుట అంటే అంత ఆపేక్ష, అంత కసి. అది విగ్రహం. బంగారం మీకేమవుతుంది అప్పుడు? ఓ పూట గాజు దిండి కింద పెట్టి పడుకొని తెల్లవారు కనపడలేదు అనుకోండి, ఏమైపోతారు? రాత్రి నుంచి ఎన్ని రోజులు నిద్రపడుతుంది మీకు ఆ గాజు కోసం? ఇంట్లో ఏదో ఒక మంచి వెండి పాత్ర కనపడలేదు, ఏమవుతారు? పనమ్మాయి ఇంట్లోకి ఎవరు వచ్చారు, నెక్స్ట్ ఏం జరిగింది, ఏమవుతుంది? మీ మనసంతా ఎక్కడ? విగ్రహారాధన. మీరు వస్తువే మీకు విగ్రహంగా మారినా అది దేవుని ఎదుట తీవ్రతగానే బైబిల్ చూస్తుంది. ఏ విషయం అయినా సరే. సరే, ఒకసారి ఆలోచిద్దాం. 3వది శోధించుట. శోధించుట అంటే కోరికలు కోరడం, రాకపోతే సొనగడం,
ఇవ్వాలి అని ఆశగా దాని కొరకు ఏదో ఒక తపనతో ప్రయత్నించాడు. ఈ 3 శోధనలే. ఈ శోధనకు క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఇంకెక్కడైనా గుంపు కొట్టి ప్రార్థన చేస్తారంటే పనిలో పని మా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ప్రార్థన, ఇది కూడా శోధనే. ఇచ్చేంత వరకు వదలరా? ఎలాగో ఒకలాగా ఇచ్చేంత వరకు ఆయన డిమాండ్ చేయాలా, ఆయన కమాండ్ చేయాలా? ఏంటి నీ ఆశ ఏంటి? దృష్టాంతంగా మనకున్నదేంటి అంటే నీ భక్తిని నేనేమీ మార్చేద్దాం అనుకోట్లా, నువ్వు ఇప్పుడు వరకు చేసిన తప్పు అని నేను చెప్పాలనుకోట్లా, నువ్వు చేసిన పొరపాటు సరి చేసుకోవడానికి బతికున్నావు. ఇంకో సంవత్సరం నీ ముందుంది. నీకు దేవుని కృప అయితే ఈ డిసెంబర్ దాటితే 26వ సంవత్సరంలోకి వెళ్తావు. ఈలోపైన బతుకు సరి చేసుకుని ఆయన కొరకైనటువంటి తీవ్రతతో, కాంక్షతో, ఆశతో, నిజమైన యథార్థమైన ఆశగా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయమని సూచిస్తున్నాను. ఎందుకు ఇక్కడ మనుషులు తమ జ్ఞానం అనుసరించి చేయడానికి ప్రయత్నం చేస్తారట. అయితే ఇక్కడ ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని గురించినటువంటి భయము కానీ, దేవుని గురించినటువంటి ఆలోచన కానీ ఆ ప్రజలకు లేదంటారా? ఇజ్రాయెల్ ప్రజలకు లేదంటారా? వాళ్ళకుంది. వాళ్ళు కరువులో పోషించిన వాడు దేవుడే, నీళ్లు చేదైనప్పుడు మారాన్ని మధురంగా మర్చిన వాడు దేవుడే, పరిస్థితులన్నింటిలో ఆకాశం నుంచి మన్నా వచ్చింది, వాళ్ళు తిన్నారు, అదంతా దేవుడే. కాలు వాయలేదు, వస్త్రం పాతకెళ్ళలేదు, ఎంత ఫ్రెష్ శాండ్ లైఫ్లో చూడండి వాళ్ళకి. వాళ్ళకి ఒక్కొక్క వైరస్ వస్తే లక్షల మంది తుప్పురేగినట్టు కరోనాలో లేచిపోయాం. అలాంటిది 45 లక్షల మంది మనుషులు నడుస్తుంటే ఒక్కరికి ఏ రకమైన తెగులు రాకుండా కాపాడేటట్టు ఏంటో దేవుని గొప్పతనం, ఏంటో దేవుని హస్తం, ఏంటో దేవుని దూతల పరిచర్య. ఆ అగ్ని స్తంభమై మేఘ స్తంభమై వాళ్ళతో నడిపించిన దేవుడు వాళ్ళకి తెలీదా? తెలుసు. తెలిసి ఎందుకు శోధించారండి? ఆ విషయాలు వాళ్ళు అలా చేశారు కాబట్టి మనం ఎలా చేయకూడదు అన్నది బైబిల్ మనకి చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, Romans 8:31, 31వ వచనంలో 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. బైబిల్ చదవడం నేర్చుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇప్పుడు దేవుని గురించినటువంటి విశ్వాసంలో మనం దేవుడు మన పక్షంగా ఉండగా మనకెవరు విరోధి? ఇప్పుడు మనకెవరు విరోధి లేరా? సాతాను ఉన్నాడా లేదా? మన విరోధి సాతాను ఉన్నాడా లేదా? లేదా ఎవరు లేరా? మనం అందరూ కంఫర్ట్ జోన్లో ఉన్నాం. మనకు ఒక ముళ్ళుగాడు ఉన్నాడా లేదా? ప్రాబ్లం ఇచ్చేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సో మనకు విరోధి లేడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు? దేవుడు మనపక్షంగా ఉండగా. ఎందుకు మనపక్షంగా ఉన్నాడు? నీ పాపం నుంచి విడిపించాడు, నీ శాపం నుంచి విడిపించాడు, నీ రోగం నుంచి విడిపించాడు, నీ కుటుంబ జనరేషనల్ కర్స్ ఉంటే వాటన్నిటి నుంచి తీసేశాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ బంధకాలన్నిటినీ ఆయన విమోచించి ఆయన శిలువ రక్తంలో మీ గురించి పాప ప్రక్షాళన చేసి ప్రాయశ్చిత్త ఖైదనంగా ఆయన విమోచన ఖైదనంగా శరీరాన్ని పెట్టి రక్తాన్ని కార్చి మనల్ని విడిపించేశాడు. అందుకే దేవుడు మనపక్షంగా కుమారుడిని మనకిచ్చినప్పుడు మనకు కావలసినవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. అయితే మళ్ళీ మీరెందుకు ఆయన దగ్గరికి వెళ్ళి శోధిస్తున్నారు? నీ పాపం నుంచి నీ విడుదల పొందడానికి నువ్వేమన్నా ప్రయాసపడ్డావా? లేదే. మరి నీ గురించి ఆయన ఆలోచన చేశాడే. ఆయన పరలోకం నుంచి ఆలోచన చేసి కాలం సంపూర్ణమైనప్పుడు ప్రజలందరినీ విడిపించి విమోచన క్రయదనంగా కుమారుణ్ణి పంపి పరిపూర్ణంగా ఆ ర్యాన్సమ్ క్లియర్ చేశాడు కదా, ఇచ్చేశాడు కదా. అంత చేసినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకి తోడై ఉన్నాడు గనుక ఏ పరిస్థితుల్లోనూ మనము దేవునిని శోధించాల్సిన పని లేదు. కుమారుడు మనతో ఉన్నాడనేటువంటి లక్ష్యాన్ని మనము గమనించుకోవాలి. ఆలోచిద్దాం. ఒక వ్యక్తి దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందో మనకు తెలియట్లా. దేవుని యొక్క శిక్షలోనికి మనల్ని పంపి శిక్షణలోకి తెచ్చుకోవటమా, లేక దేవుని యొక్క కృపలోకి వెళ్ళి ఆయన బలమును మనం గెలుచుకుందామా? ఏది కావాలి మీకు? ఆయన కృపను బట్టి ఆయన బలాన్ని తెచ్చుకుంటే మనం సంతోషించగలుగుతాం. మరి శిక్షలోకి తెచ్చుకోవాలనుకుంటే మనల్ని పశ్చాత్తాపంలోకి తీసుకెళ్తాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి సరైన పద్ధతిని అర్థం చేసుకుందాం. మరి దేవుడు తన కుమారుని గురించినటువంటి విషయాల్లో చాలా ఆలోచన కలిగి ఉంటాడు. నువ్వు ఆ కుమారుని పద్ధతిలో వచ్చావనుకోండి నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఆ కుమారుని విధానంలోకి వచ్చావనుకోండి నిన్ను తృప్తిపరుస్తాడు. కుమారుని ఇష్టం చేసావనుకోండి నిన్ను విడిచిపెట్టడు. కుమారుని కొరకు నువ్వు ఏదైనా ఆలోచన చేసావు అనుకోండి నీ గురించి ఆయన ఇంకేమైనా చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ మీరు శోధనకు అవకాశం ఇచ్చి, శోధించబడడానికి అవకాశం ఇచ్చి, శోధకుడైన సాతాను చెప్పేటువంటి షార్ట్ కట్స్ ఏమైనా మీరు వెతికారనుకోండి ఖచ్చితంగా దేవునికి మీరు వ్యతిరేకులు అవుతారు. ఇది చాలా భయపడాల్సిన సంగతి. ఇప్పుడు ఆలోచిద్దాం. మీ హృదయాలలో దేవునికి ఇష్టమైన రీతిగా ఎలాంటి పరిస్థితికి మీరు లోబడుతున్నారో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో అంటే కుమారుడు దేవునికి ఉన్నటువంటి పద్ధతిలో మీరు చేసే పనిని దేవునికి ఇష్టంగా మార్చడం ఎలాగో మళ్ళీ చెప్తున్నాను వినండి.
మీరు ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు మీకు ఏదైనా జరగలేదనుకోండి, దేవుని నడిపింపు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? ఏదైనా షార్ట్ కట్లో దొరికిద్దని వెళ్ళిపోతారా? మీ పక్కన కదపండి ఒకసారి. మీకేదో జరగలేదు, ఆయన నడిపింపు వచ్చేంత వరకు వేచి ఉంటారా? షార్ట్ కట్ ఏమన్నా ఉంటే దానికి వెళ్తారా? ప్రతిదానికి షార్ట్ కట్ ఉంది క్రిస్టియానిటీలో. మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఈస్ వండర్ఫుల్ షార్ట్ కట్స్. అద్భుతమైన షార్ట్ కట్ పరిచర్యలు క్రైస్తవ్యంలో నడుస్తున్నాయి, నేటికి ఉన్నాయి. మీరు జరగవా అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ తీర్పు తప్పించుకోలేరు, శిక్ష తప్పించుకోలేరు. షార్ట్ కట్లో కావాలా? దేవుని నచ్చిన పద్ధతిలో కుమారుని అనుగ్రహంలోనికి వెళ్ళాలా? ఏది కావాలో తెలుసుకోండి. ఒకవేళ అలా గనక అయితే దేవుని నడిపింపు వచ్చేంత వరకు ఎంతకాలం వేచి ఉండగలరు? మీ పక్కన అడగండి, నీకు అంత ఓపుకుందా అని. కెన్ యూ వెయిట్ ఫర్ ద టైం, గాడ్లీ డివైన్ టైం? చాలా కష్టం కదండి ఇది. ఎలా వస్తుందో తెలిసిపోతుంది అన్నప్పుడు ఆ షార్ట్ కట్లోకి వెళ్ళి తర్వాత సారీ అనైతే అనుభవించేద్దాం. సారీ ప్రభువా, ఏదో తొందరపడ్డాను, మనిషిని కదా, ఏమనుకోవద్దంటే నీ అంతరంగం ఆయనకు తెలుసా తెలీదా? వారి ఆలోచన ఆయన ముందే ఎరిగి ఉండి కదా బైబిల్. సో నీ ఉద్దేశాలు ఆయనకు తెలుసు కదా, నువ్వెందుకు ఆ తొందరపాటు పని చేసావో తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, ఆయన నడిపింపు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా లేదన్నానికి ఒక ఉదాహరణ చెప్తాను. బెతస్దా కోనేటి దగ్గర నడువంగిపోయినోడు ఉన్నాడు, అక్కడ కాళ్ళు పడి చచ్చిపడిపోయిన వాళ్ళు ఉన్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు రోజు అదే మార్గంలో వెళ్తున్నాడా లేదా? వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళుచుండగా అని రాశారు. వాడుక అంటే అతనికి రెగ్యులర్ ప్రాక్టీస్ అని అర్థం. అంటే ఎప్పుడు తనకు ఆ దారిలో వెళ్లాల్సి వచ్చినా సమాజ మందిరంలోకి వెళ్ళిపోవటం, దేవుని వాక్యాన్ని తీయటం, దాని గురించి కొన్ని మాటలు చదవటం. అక్కడ దేవుని వాక్యము సమాజ మందిరంలో నిలబడేటప్పుడు తోలు చుట్టలు ఉంటాయి, ఆ చుట్ట తీసిస్తారు ఆ డబ్బాలో నుంచి, ఆ రాతి జాడిలో నుంచి తీసిచ్చిన వెంటనే దాన్ని యెషయా స్క్రోల్ ఒకసారి వచ్చింది. ఆ ఐజియా స్క్రోల్ని ఆ 9వ అధ్యాయం 6వ వచనంలో దాని గురించి చెప్పి నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ 6 నెలల పాటు, సుమారు 7-8 నెలల పాటు, ఒక అమావాస్య నుంచి ఒక పౌర్ణమి వరకు లేక పండుగ వరకు వాళ్ళు అదే స్క్రోల్ని రోజు చదువుతూ ఉంటారు. ఎందుకు? అది ప్రవక్తల ద్వారా వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రతి కాబట్టి దానిని చాలా విలువైనదిగా చూసి దాన్ని రిపీటెడ్గా చదివి ఆ మాట చదవంగానే అది వినిన వారందరూ ధన్యులని, అరే ఈరోజు యెషయా 9 చదివారా అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మరుసటి రోజు వెళ్తారు, మళ్ళీ అదే చదువుతారు. అమ్మో దేవుని మాటలో నుంచి మేము చూసాము అని ఎంత ఆనందపడతారో తెలుసా? ఆ వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడిన మాట అక్కడ దొరికిందని, మళ్ళీ ఏదైనా ఆజ్ఞలో నుంచి నిర్గమకాండంలో ఒక ఆజ్ఞ కాగితం వచ్చిందనుకోండి, అంటే ఇది ఇంకో చోటకి వెళ్తుంది, అక్కడిది ఇక్కడికి వస్తుంది. అలాగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి పత్రికలు ఆయా ప్రదేశాలలో కొన్ని చుట్టలు ఉంటే అవన్నీ మారుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు కాలంలో వాడుకు చొప్పున అక్కడికి వెళ్ళి ఆ స్క్రోల్ మారిన వెంటనే ఆ విషయాన్ని చదువుతూ ప్రజలందరికీ దాని గురించి వివరిస్తూ, ఈ వచనం ఇలా జరిగింది, ఈ వచనం దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి, ఇవి డిస్కస్ చేస్తూ ఉండేవాడు ఆయన. సో రెగ్యులర్ హ్యాబిట్ అది ఆ ప్రదేశంలోకి వెళ్ళడం. మనకి ఎంత రెగ్యులర్గా బైబిల్ చదవటం అలవాటుగా ఉండడానికి కారణం అవే. సో అదే ప్రదేశంలో నేను చెప్పినటువంటి రోగాల వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసు ప్రభు రోజు అక్కడికి వెళ్ళిపోయి లే సాపెత్తుకున్నాడు అన్నాడా? నిన్ను ముట్టుడు నాకు ఇష్టమే, లేచి నడు అన్నాడా? అనలేదే. గుడ్డోడా ఎట్రా, గుడ్డి ఎట్రా, గుడ్డోళ్ళ ఎట్రండి అని పిలుచుకున్నాడా? ఎందుకు దేవుని నడిపింపు కొరకు వెయిట్ చేశాడో తెలుసా? ఆయన కాలం రాకమునుపు ఆయన స్వస్థత కూడా నీ దగ్గరికి రాదు. ఆయన మన మధ్యలో తిరుగుతున్నాడు, లక్షల మంది స్వస్థ పొందుతున్నారు, వేల మంది దయ్యాలు విడుదల పొందుతున్నాయి, మరి అనేక వందల మంది దైవికమైన జబ్బుల్లో నుంచి దేవుని ద్వారా స్వస్థతను పొందుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆ మనుషులు అక్కడే ఉన్నారు. యేసుప్రభు అట్టే వెళ్తున్నాడు. ఒక్కరోజు టైం వచ్చింది, యేసుప్రభు వెయిట్ చేస్తున్నాడేమో, దేవుని నడిపింపు నాకివ్వు తండ్రి, నీ చిత్తం నాకివ్వు, నీ నడిపింపు వచ్చేంత వరకు నేను అడ్డు ముట్టుకోను, నా కాలం సమీపం కంటే దాన్ని తాకను, వెయిట్ చేస్తున్నాడు. ఆయన జాలి కలిగినాడు. హీ మూడ్ విత్ కంపాషన్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటట? ఆయన పేరు జాలి, ఆయన నడిచేటప్పుడు జాలి, ఆయన చూసిన వెంటనే ఆయన కనుచూపులో ఎవరు కలిపడినా వెంటనే వాళ్ళకి హీల్ చేయటం ఆయన నీతి. అలాంటి జాలి కలిగినోడు స్వస్థత కోసం రోజు అక్కడ అడుక్కుంటుంటే యేసుప్రభుని కూడా అడుక్కుని ఉండేవాడు, ఈయన కూడా రూపాయి ఇచ్చిండు ఉండేవాడు, కాసులు ఇచ్చిండేవాడు. కానీ ఒక్కరోజు టైం వచ్చింది, దేవుని ఆజ్ఞ అయ్యింది, అతని విడుదల వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేసి ఒక్కసారి లేచి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడంతే. తొందరపాటు కలిగిన జాలి కలిగిన ఆ యేసు ఆ నడిపింపు కోసం అన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశాడో అర్థమవుతుందా? నీ దగ్గర ఉంది స్వస్థత, ఆయన పేరు, స్వస్థత ఆయన వరము, సమాధానకర్త ఆయన. అలాంటిది ఇవ్వడానికి కూడా టైం ఉందని వెయిట్ చేశాడు. నువ్వు అంత టైం కోసం వెయిట్ చేయగలవా? దేవుని నడిపింపు కోసం
బ్రదర్ ఏంటి ఇంకా చేయలేదండి? దేవుని నడిపింపు కోసం వెయిట్ చేస్తున్నానండి. దీనికి నడిపింపు ఏముందండి, డబ్బులు ఉన్నాయి రేపు చేసేయచ్చు కదా. డబ్బులు ఉన్నాయండి రేపు చేయొచ్చు, కానీ దేవుని నడిపింపు నాకు కావాలి. కెన్ యూ సే దట్? వెయిట్ చేయగలవా? ప్రతిసారి ఆ పదం వాడగలవా? యేసుక్రీస్తు ఎప్పుడూ తొందరపడు. ఆయన దేవుని యొక్క నడిపింపు కొరకు ఎప్పుడూ తొందరపడు. మనకేంటంటే డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే పండగ, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే కార్యం. ఇప్పుడు మళ్ళీ ఏమనైతే మళ్ళీ మీరు ఖర్చు పెట్టేస్తారేమో, ఇప్పుడే చేసేద్దాం, ఇప్పుడే ప్రణాళిక వేసేద్దాం. సారీ, దేవుని నడిపింపు కొరకు వేచి ఉండటం కుమారుని యొక్క లక్షణం. కుమారుని వలె మనం మాదిరిగా ఉండడం దేవునికి ఇష్టం. ఇక్కడ నీ జ్ఞానం వాడడం కానీ, నీ తెలివితేటలు వాడడం కానీ ఎప్పుడూ చేయకూడదు. నిన్న మా నాన్నగారు ఎకనామికల్ ప్రొఫెసర్ కాబట్టి, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ కాబట్టి, ఆయనకు సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల మధ్యలో ఉండే బోల్డ్ మంది ప్రొఫెసర్స్ మాట్లాడుకుంటారు కాబట్టి, ఈ పేపర్లు, టీవీలు, న్యూస్లు ఇవన్నీ ఫాలో అవుతారు కాబట్టి ఆయన ఒక మాట చెప్పారు. అని అంటూ, నాన్న బంగారం తులం 10 లక్షలు అయిపోద్ది అన్నారు. గుండు బాధించుకోకండి, కొందాం అనుకున్నోళ్ళు. ఇంకొక సంవత్సరం అయిపోయి 26, 27 లోపు వెళ్ళేలోపు బిఫోర్ 2030 తులము 10 లక్షల వరకు వెళ్ళిపోద్ది. ఫ్యూచర్లో ఎవడూ కూడా మనీ ట్రాన్సాక్షన్ చేయడు, గోల్డ్ ట్రాన్సాక్షన్ చేస్తారంట. నా లాకర్లో ఇంత బంగారం ఉంది అనేటువంటి సర్టిఫికేట్ నాకు వస్తుంది. నేను రేపు ఏదైనా కొనాలనుకోండి, నేను వెళ్ళి అక్కడ నా లాకర్కి అడిగిస్తాను అంతే. ఏ ప్రాబ్లం లేదు. ప్రామిసరీ నోట్లు, సంతకాలు, గడిగుడ్డు ఏముండవు. ఎందుకంటే ఇక్కడ ఏముందో వాడు అక్కడ నుంచి చూసేస్తాడు. సో ఇది గోల్డా కాదని వాడికి అర్థమైపోద్ది. ఆ టెక్స్ట్, ఆ సర్టిఫికేట్ వాడి దగ్గర ఉంటుంది. కంఫర్ట్గా రైట్, ఇదిగో నీకు ఈ భూమి తీసేసుకో, ఇల్లు కొనేసుకో, ఆ లాకర్ తాళం నేను తీసుకుంటాను. ట్రేడ్ అయిపోయింది. సాక్షులు, సంతకాలు ఏముండవు. ఏంటి, దేంతో వెళ్తుంది ట్రేడ్ అంతా? బంగారంతో వెళ్ళిపోద్ది అని. అవునా అండి అన్న. వెండి ఎంత అవుద్దో తెలుసానండి, ఇంక చెప్పకండి అన్నాను. ఇప్పుడు ఎకనామికల్ ఫోరంలో ఉండేటువంటి వాళ్ళు దాని గురించినటువంటి ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు, ఈ ట్రేడర్స్ని ఎలా చేయబోతుంది, అమెరికా ఎలా రూల్ చేయబోతుంది, ఇవి వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మానవ జ్ఞానం కలిగినటువంటి, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు యెహోవా ఇస్తే ఇస్తాడు, తీసుకుంటే తీసుకుంటాడని వెయిట్ చేస్తామా? తొందరగా పెట్టుబడి పెడదామా? ఇప్పుడు నీ జోబులో డబ్బులు ఉన్నాయి, వెండి కాయిన్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు బంగారం కొని పెట్టేస్తే రేపు పిల్లలకు పెరుగుద్దని తులము ప్రాణం ఇప్పుడు నుంచి దాస్తున్నారు. ఈ స్కీములు కూడా కడుతున్నారు కదా, అది పెద్ద స్కామ్. నెల నెలా మీరు కట్టే స్కీములన్నీ స్కామ్లే. మీకు డబ్బులుంటే ఒకసారి వెళ్ళి కొనుక్కోండి, దానివల్ల మీకు ఎక్కువ లాభం. ఒకేసారి 5,000 కట్టి ఒకేసారి మీరు ఒక నెల కట్టకుండా మొత్తం బట్టలు తెచ్చుకుందాం, మొత్తం పప్పులు తెచ్చుకుందాం, స్టీల్ గొచ్చులు తెచ్చుకుందాం, ఈ బంగారం మొదలు తెచ్చుకుందాం, ఏమీ రావద్దు. మీకే నష్టం, అవతలడికి లాభం. మధ్యలో ఎత్తేస్తే ఆడికి ఇంకా లాభం. మీ ఆశ దురాశ చేసుకోవటమే కదా, అడియాసలు అయిపోతాయి. సరే, ఏదైనా అది మీకు నష్టం. నిజానికి దేవుని నడిపింపు కొరకు వెయిట్ చేయగలరా? నెంబర్ 2, దేవుని హెచ్చరికల కోసం వెయిట్ చేస్తారా, స్పందిస్తారా? ఒకవేళ దేవుడు వద్దంటాడేమో ఆగుతారా? ఇఫ్ గాడ్ వాంట్స్, కెన్ యూ రిసీవ్ ఇట్? దేవుడు గద్దింపును పొందుకున్నటువంటి ప్రజలు ధన్యులని బైబిల్ చెప్తుంది. దైవ సేవకుని యొక్క గద్దింపు తైలాభిషేకంగా తీసుకోమని చెప్తుంది. ఒకవేళ నో అని చెప్పాడు అనుకోండి, దేవుడు యాక్సెప్ట్ చేస్తారా? ఆ అధ్యాయం తీసి ఇంకో అధ్యాయంలో ఎత్తుతారా? కొంతమందికి వచనాలు కఠినంగా అనిపిస్తాయి, ఇది వాగ్దానం మొక్కలు. అప్పుడు ఏం చేస్తారు? కార్డు మార్చేస్తాం, లేదా చర్చి మార్చేస్తాం. ఇంకో పాస్టర్ గారు దగ్గర మంచి వాగ్దానం, అది మంచి వాగ్దానాలు ఇచ్చే పాస్టర్లు ఉంటారా? మీకు తెలుసా, ఆల్ఫా బుక్ సెంటర్ వాళ్ళు అమ్ముతారు, అవి ఈ సత్యవేద గ్రంథాలయం వాళ్ళు అమ్ముతారు. ఇలాంటివి ఈ అమ్మేటువంటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళలో నేను చాలాసార్లు అడిగాను, ఏమంటే నేను రాసిస్తాను, అవి ప్రింట్ చేయిస్తారని అడిగితే ఇవ్వండి అన్నాడు. నేను మొత్తం ఒక 500 హెచ్చరిక వాగ్దానాలు రాశాను, వాటి మీద ప్రామిస్ మీదే రాశాను హెచ్చరిక వాగ్దానం అని. ఆయన చదివి అన్నాడు, ఇలాంటివి ఎవడు కొంటాడు బెదర్ అన్నాడు. నేను నవ్వుకున్నాను. నిజమే, అలాంటి అమ్మితే వ్యాపారం నీకు కలగాలి, కొనుక్కున్న మోసం మాకు కలగాలి, అవి పట్టుకున్న మోసం మనకు కలగాలి. నిజానికి దేవుని ఎదుటకు వచ్చేటప్పుడు ఆయన నాకు ఇచ్చేటువంటి హెచ్చరికలకు నేను స్పందిస్తాను. తండ్రికి కుమారునికి సంబంధం మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తే ఆ హెచ్చరికను తీసుకుంటే తండ్రి హ్యాపీ అవుతాడా? అలా అంటే హ్యాపీ అవుతాడా? ఆడపిల్లలు, మీ తల్లి లేక మీ తండ్రి యొక్క హెచ్చరికలు మీకు ఇష్టంగా ఉంటాయా, కష్టంగా ఉంటాయా? హెచ్చరికలు ఎప్పుడూ మీకు కష్టంగానే ఉంటాయి. కానీ ఆ కష్టాన్ని మీరు ఇష్టంగా తీసుకున్నారనుకోండి, తప్పకుండా వాళ్ళు ఎలా హ్యాపీ అవుతారు? వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు? మీరు హెచ్చరించిన వెంటనే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే హెచ్చరికలు తీసుకున్నారో
వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు కదా. అమ్మ నా కూతురు నా మాట విందని మీకోసం ఏమైనా చేస్తారు. హెబ్రీ పత్రికలో చూడండి 12వ అధ్యాయంలో 5-6 వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ఆయన గద్దిస్తే ఏం చేయొద్దు? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఒకవేళ ఎప్పుడన్నా గద్దించినా విసిగిపోకండి అని. దేవుడు గద్దిస్తాడు, తృణీకరించకండి. ఆ గద్దింపు కొంచెం స్మూత్గా ఉండదు. ఏమంటే మీకు హ్యాపీగా ఉండేలాగా ఉంటుందా దేవుని ఆలోచన? ఖచ్చితంగా నో, మీ ఇష్టం అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ మీరు 2 ఆలోచనలు తీసుకోండి. దేవుని ఆలోచన మీ జీవితాలలో ఒక క్రమమైన నడిపింపుగా మారేటువంటి దిశగా 2 పరిస్థితులు మీ ముందు ఉంటాయి. మొదటిది ఏంటంటే, మీ ఇష్టం అని సేవకుడు మిమ్మల్ని అన్నాడు అనుకోండి, మీ ఇష్టం అండి అని. దాని అర్థం ఏంటి? ఆయనకి ఇష్టమా మీ ఇష్టమనా? ఎవరిష్టం? మీ ఇష్టం నెరవేరుతుంది. సేవకునిగా దేవుని యొక్క ఆలోచనను మీరు అడిగారు కాబట్టి అది కాదు అని మొదటిది. రెండోది, మీకు నచ్చినట్టు చేయండి అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు చెప్పింది వింటలేదు, మీ సావు మీరు సావండి అంటున్నాడని. ఇక మీరు ఏం చేయాలి? అదేంటి పాస్టర్ గారు మమ్మల్ని అలాగే అనేస్తారు, మీ ఇష్టమే మేము చేస్తాం అని మీరు అనాలి. కానీ అంటారు నాకు ఇష్టపడతారా? మీరు చెప్పింది వద్దంటున్నాడు కదా అక్కడ ఆయన. తండ్రి చేయు శిక్షను తృణీకరించొద్దు అని అంటే యేసు ప్రభు చాలా చేద్దాం అనుకున్నాడు. గాడ్ సెడ్ నో, దెన్ హీ స్టాప్డ్ క్వైట్లీ. అయిపోయాడు. ఆయన ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాడు, దేవుడు అన్నాడు ఇప్పుడు వెళ్ళక్కర్లేదు నువ్వు ఆగన్నాడు, టప్పన అయిపోయాడు. ఎవరికో ఏదో చేసేద్దాం అనుకున్నాడు, దేవుడు చెప్పాడు నో ఇప్పుడు కాదు, నా టైం కాదన్నాడు, అయిపోయాడు. ఏదో ఇద్దాం అనుకున్నాడు, అక్కడికి వెళ్ళి నో అన్నాడు, అయిపోయాడు. అసలు యేసుకి తన స్వంత ఇష్టం అనేది లేదు, స్వంత చిత్తం అనేది లేదు. ఆయనకున్నదల్లా ఏంటంటే తండ్రికి తన కుమారుడిని స్వీకరించడానికి ఎప్పుడైతే ఏదైతే కావాలనుకుంటాడో ప్రతి హెచ్చరికకు స్పందిస్తాడు. వాట్ ఎవర్ ద వార్నింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హీ విల్ రెడీ అటెంటివ్. నో నో వద్దు వద్దు వద్దు. దానివల్ల మీకు చాలా లాభం అండి. సార్ మీకెంత లాభం మీరు నాకు ఇచ్చినా నా దేవునికి అది ఇష్టం లేదు కాబట్టి నాకు వద్దండి. కానీ ఇక్కడ 10 మంది సమకూడి 10 మంది ఆలోచనకర్తలు ఏం పర్లేదు అన్నారు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? చేద్దాం అనిపించదు? కొన్నిసార్లు మీ దర్పం, మీ అధికారం, మీ డబ్బులు, మీకున్న పరిస్థితులు మిమ్మల్ని ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్పదు. జాగ్రత్త. ఎక్కడైతే దేవుని యొక్క ఆలోచనకు నీ హృదయము పరిపూర్ణమైనటువంటి హెచ్చరికలకు నువ్వు స్పందించడం ప్రారంభిస్తావో అదే దేవునిని ముందు పెట్టుకోవడం. నీ జ్ఞానాన్ని పక్కకు పెట్టి, నీ తెలివితేటలను పక్కకు పెట్టి, నీకున్నటువంటి ఉద్దేశాలను పక్కకు పెట్టి, నీ మేధస్సుని పక్కకు పెట్టి, నీ తెలివితేటల మీద ఆధారపడకుండా, నీ ఫ్యూచర్ సెన్సెస్ మీద డిపెండ్ అవ్వకుండా దేవుని మాట మీద ఆధారపడగలగడం. కుమారుడైన క్రీస్తు చేయగలిగిన పని మనం చేయలేని పని అదే. తర్వాత 12వ విషయం చెప్తున్నాను. దేవుని ఆటంకాలను మీరు ఎప్పుడైనా గ్రహించారా? గాడ్స్ ఆబ్స్టకల్స్. యుడ్ ఎవర్ అబ్జర్వ్డ్ ఇట్? ఎలా ఆపుతాడో దేవుడు మీకు తెలుసా? ఎట్లా మీరు చేయబోయే పనిని దారి తిప్పుదామనుకుంటాడో తెలుసా? కొంతమందికి అర్థం కాని సంగతి ఏంటంటే దేవుడు ఇలా పనిచేస్తాడని కూడా తెలియదు. వారు అనుకోవటం, ప్రార్థన చేసుకోవడం, చేయించుకోవడం, చేసేసుకోవటం. ఇక్కడ దేవుని ఆబ్స్టకల్స్ ఏంటి? కొన్ని పనులు మీరు నష్టపోకుండా ఉండాలని, కొన్ని పరిస్థితుల మధ్య మీరు భవిష్యత్తులో సిగ్గుపడకుండా ఉండాలని, కొన్ని పరిస్థితుల మధ్యలో మీరు వర్తమానంలో మీకు అది ఆశాజనకంగా అనిపించిన తొదకది మీకు మరణం అవుతుంది కాబట్టి అది ఆయనకు ఫ్యూచర్ తెలుసు కాబట్టి కొన్ని దారులు మిమ్మల్ని మోస్తానికి ప్రయత్నం చేస్తాడు, కొన్ని దారి తిప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం అవన్నీ అనవసరం, మనం అనుకున్నది జరగాలంతే. దానికోసం ఏ పాస్టర్ గారు మీకు తందానా బాలే పక్కన ఉంటాడు ఒకడు, అలాంటి పాస్టర్లను పోగేసుకుని అలాంటి సంఘాల చుట్టూ తిరుగుతూ అయ్యగారు మీరేం చెప్పినా అయ్యగారు ఎస్ అమెన్ అంటాడంతే. అలాంటి ఆమెన్లు నిన్ను సంతోషపరుస్తాయి కానీ నీ ప్రభువును కాదు. దేవుడు ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? ఏ పరిస్థితుల్లో నీకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకు నిన్ను ఆ దారిలో నుంచి పక్కకి తిప్పుదామనుకుంటున్నాడు అని వెయిట్ చేయండి. దేవుడు కొన్నిసార్లు మీరు కోరుకున్న వాటికి సైలెంట్గా ఉంటాడు. దట్ మీన్స్ దేవుడు అనుకున్నది జరుగుతుందని అర్థం. సైలెంట్గా ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. లోపల కాన్షియస్గా ఉంటేనే తెలుస్తుంది అది దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని. అంటే దేవుని ఆలోచన ప్రకారమే అది ముందుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు నిద్రలో మెలకు వచ్చి కూర్చుని ఏంటో నెమ్మదిగా లేదు, ఏంటో పీస్గా లేదు,
ఏదో అవుతున్నట్టుంది, ఏంటో గాబరాగా అనిపిస్తుంది అని మీకు కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి, అందరికీ కాదులేండి. ఆ కొంతమందితో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆయన అనుకున్న దానికి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు, కొంచెం ఆగాలి, నేను మళ్ళీ దీన్ని డైరెక్ట్ చేస్తాను, నేను మీకు ఇచ్చే టైం మీకు ముందుంది, తొందరపడద్దు అని. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? అసలు దేవుడు ఎవడు అన్నీ మీ ముందు తెరిచిన దారిలాగా పెట్టేసి ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మీకు పీస్ ఇవ్వడు. లోపల అన్నీ స్మూత్గా అవుతున్నాయి అంటే దేవుడు మీకు అనుకున్నట్టే జరుగుతున్నాయి అని. కానీ రాత్రి లేకపోతే పగలు లేకపోతే జరుగుతున్న పరిస్థితుల మధ్య మీకు హృదయంలో కొంచెం కలవరం వస్తుంది అని అంటే దేవుడు వెయిట్ చేయమంటున్నాడు. ఆబ్స్టకల్స్ వెయిట్ చేస్తాడు, తొందరపడిపోకూడదు. ఏదో జరుగుతుంది అని అంటే, ప్రభువా నీ చిత్తం కాకపోతే ఆపేయి. చెప్పగలరా కొన్ని మాటలు? ఈ మాట అనండి, నీ చిత్తం కాకపోతే ఆపేయి, నీ చిత్తం కాకపోతే నన్ను తీసుకెళ్ళొద్దు, నీ చిత్తం కాకపోతే అది నాకు అందకుండా చేయి, నీ చిత్తం కాకపోతే అది ఎంతటిదైనా పోగొట్టేయి, నన్ను మాత్రం నువ్వు కంట్రోల్లో ఉంచు ప్రభువా. ఏ విషయాలకు అడగగలరు ఇలాగా? అన్నీ మీకు నచ్చినవే ఉంటాయి ఎదురు. నీ చిత్తం కాకపోతే అది ఆపే అన్నారు అనుకో, అది ఎక్కడ అయిపోద్దో, నువ్వు ఆల్రెడీ కోరేసుకున్నావు, రాత్రి చూసేసావు, దర్శనం వచ్చేసింది, అది ఎక్కడ అయిపోద్దో అని గుండె కొట్టేసుకోదు. దేవుని ఆబ్స్టకల్స్ అక్కడే ఉంటాయి. యేసుక్రీస్తు వారికి చాలా సంఘటనల్లో అలా మనుషులందరూ ప్రోత్సహించి అతను ఎంకరేజ్ చేస్తుంటే దేవుని ఉద్దేశమే కాదా అన్నది ఆగి దాగి మరి వేరే చోటకి పారిపోయి వేరే చోటకు నక్కి ఆ తరువాత వెళ్ళి ఆ ప్రదేశంలో నిలిచి దేవుని రాజ్యాన్ని కట్టాడు ఆయన. అందుకు దేవుని ఇష్టానికి నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఆటంకాలను నువ్వు గ్రహించడానికి సిద్ధపడితేనే నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ మేధస్సు, నీకున్న వివేచనలు అన్నీ పక్కకు పెట్టి దేవుడి నడిపింపు నాకు లేదు, నేను చెయ్యను. అవతల చాలా విలువైనవి ఉన్నాయి, పరిస్థితులు ఉంటాయి, బట్ తొందరపడాల్సిన పని ఏం లేదు. నెంబర్ 13, దేవుని యొక్క తొందరపాటుకు లోబడగలరా? దేవుడు తొందరపరుస్తాడు, చాలా త్వరపరుస్తాడు. అలాంటి క్విక్ మూమెంట్ని ఆయన పుష్ ఆన్ చేస్తునేటప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వాలి. చాలా క్విక్గా మూవ్ చేస్తాడు. ఆయన ఎలా పుష్ చేస్తాడనంటే, మీరేమో రేపు చేద్దాం అనుకుంటారు, దేవుడేమి రాత్రి లేచిపో అంటాడు, ఇప్పుడు వెళ్ళిపో అంటాడు. నువ్వు కూర్చుంటావు, పక్కన తుల్లిపడి ఎవరో తోసినట్టు అనిపిస్తుంది. తీరా ఎందుకు వెళ్ళాలి అని అంటే, అయినా మన ప్లాన్ రేపు కదా, ఇప్పుడు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చెప్పిన సాక్ష్యాలను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా మా జర్నీ రేపండి, కానీ ఎందుకో నీకు ఈరోజు కూడా రిజర్వేషన్ ఉంది కదా, అది అయ్యింది, దానికి వెళ్ళిపో అన్నట్టు లోపల అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా నేను ప్లాన్ చేసుకుని బయలుదేరిపోయాను, చాలా బెనిఫిట్ అయ్యింది. ఆ నెక్స్ట్ డే వెళ్ళాల్సిన నా జర్నీ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, నేను ముందుకెళ్ళడం అదృష్టం అండి, దేవుడు నడిపించాడండి. ఆ క్విక్నెస్కి ఆ మినిట్లో తీసుకోవాల్సినటువంటి ఆ యాక్షన్ నువ్వు తీసుకోకపోతే ఏమవుద్ది? నెక్స్ట్ డే నీకు చాలా దూరం అయిపోతావు, ఇక నువ్వు పొందాల్సినవి అన్నీ పొందవు. కానీ ఆ నడిపింపులో ఆ త్వరపాటు నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ యాక్సెస్ ఎప్పుడు వస్తుందంటే, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా అనుభవము, నా బలము, నాకున్నటువంటి వివేకము ఇవన్నీ సావాలి. ఈ మేధస్సుతో శోధిస్తాడు సాధకుడు, సాతాను. వాడు ఏమంటాడు, నీకు తెలియదేముందయ్యా, నీకు అన్నీ తెలుసు కదా, నీకేం పర్వాలేదు, నీకున్నాను కదా నేను. అరే, దేవుడు నడిపింపు కన్నా నీకు ఎవడో చెప్పేది ఎందుకు వింటావు? నీ తెలివితేటలు ఎందుకు వాడుకుంటావు? నీ మెమరీ పవర్ ఎందుకు వాడుకుంటావు? దేవుని యొక్క ఆటంకాన్ని ఎలా చూడాలో ఒకసారి ఆలోచించు. దేవుని త్వరపాటు ఎలా లోపడగలవో చూడు. 14, దేవుని యొక్క బలవంతాన్ని ఎప్పుడు కూడా ఎదిరించొద్దు. దేవుని బలవంతము గనక నీ మీదకు వస్తే, ఆయన ఆ బలవంతంగా మిమ్మల్ని ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే ఎప్పుడూ కూడా దేవునికి ఎదురు తిరగండి. దేవుడు మనుషుల్ని ఎలా బలవంతం చేస్తాడో కూడా తెలియదు. ఎలా బలవంతం చేస్తాడో చెప్తాను. ఒక మనిషి పుట్టుకలో మీరు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పురిటి నొప్పులు ఏ రోజు ఏ క్షణాన్ని వస్తుందో మీకు తెలియదు. కానీ దేవుని పక్షంగా పక్కకు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 9:14 మా ముహూర్తం బాగుంది, ఆ టైంలో కోసి మా బిడ్డను బయటికి తీయని అడుగుతున్నారు. ఒక బిడ్డకి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రసవ వేదన కలిగించి కనిపింపక మానుదునా అని అన్నాడు. అంటే దేవుడు ఏమనుకుంటాడట, నీ ప్రసవ వేదనలో ఏ సాతాను యొక్క బలహీనమైన పరిస్థితుల మధ్య అయితే ఆ శరీరధారి అయినటువంటి అవ్వ ప్రోత్సహించబడిందో, దానికి శిక్షార్హంగా తన శరీరాన్ని తెచ్చుకుందో, నొప్పులు పడి, ఆ సమయంలో ఆయన కృప నీకు తోడుగా ఉండి నీకు నూతన జన్మ అనుభవం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఒక్కసారి తిమోతి పత్రిక ఒక్క మాట రండి. ఆయన అంటాడు కదా, శిశు ప్రసూతి ద్వారా
ఒక స్త్రీ విషయంలో ఆమె రక్షించబడినటువంటి అనుభవానికి తీసుకొస్తాను అని అంటాడు. 2వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఒక డెలివరీ ద్వారా శిశువుని కనేటప్పుడు శారీరకంగా శరీరంలో నుంచి మరొక శిశువుని శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రసూతి ధర్మము నిర్వహించడం ద్వారా ఆమె రక్షించబడేటట్లుగా చేస్తాడు. ఒక స్త్రీకి మరి ఒక రక్షణ ఇది. అలాగే ఒక కుటుంబం ఆత్మీయంగా ప్రసవ వేదన కలిగి ఒక బిడ్డను ప్రభు కొరకు కంటే ఆ కనిన అనుభవాన్ని బట్టి అది ప్రసూతి అనుభవం. ఈరోజు ఆ డెలివరీ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముహూర్తాన్ని పెట్టుకునేటువంటి బుద్ధిహీనులు దేవుని యొక్క త్వరపాటుకి వెయిట్ చేయడానికి ఒప్పుకోలేకపోతున్నారంటే ఏమనాలి? సో యూ షుడ్ వెయిట్ అంటిల్ ద లార్డ్. దేవుడు చాలా త్వరపరుస్తాడు, చాలా ఆటంకపరుస్తాడు, చాలా బలవంతాన్ని ఇస్తూ ఉంటాడు. చాలా బలవంతంగా కొన్ని పనులు మీ చేత చేయించడానికి దేవుడు ఇష్టపడతాడు. నేను ఈ వచనం చెప్పేటప్పుడు మీరు కొంచెం మందికి బ్లాక్ అవుతారు. ఏంటో చెప్తాను వినండి. ఎవరైతే దేవుని కొరకు బలమైన పనులు చేయటానికి మానసికంగా సిద్ధంగా ఉంటారో, శారీరకంగా నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారో, కుటుంబ పరంగా నష్టం కలిగినా పర్వాలేదని ఎదురు చూస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు బలవంతం పెట్టే పరిచర్యకు వాడుకుంటాడు. కానీ వాళ్ళ ద్వారా జరిగే పరిచర్య ఎంతో గొప్పదై ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ మినిస్ట్రీ. కానీ ఫ్యామిలీని మొత్తం వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మనిషి యొక్క త్వరపాటు కుటుంబాన్ని నష్టపోయినట్టుగా ఉంటుంది. ఆ మనిషి చేసే పని అతన్ని నమ్మిన 100 మంది ఏడుస్తున్నట్టు ఉంటుంది. కానీ దేవునికి అది సంతోషం, తదుపరి మీ అందరికీ లాభం. ఆ ప్రాక్టికల్ టైంలో మాత్రం మీరు యాక్సెప్ట్ చేయరు. నీకు నిజంగా దేవుడే చెప్పాడా, ఇది దేవుడేనా, నీతోనే సాతాను ఉందా అనేస్తారు మీరు. కానీ దేవుని యొక్క బలవంతం ఒక వ్యక్తిని దేవుని కొరకు అంత బలమైన సాహసమైన కార్యాలు చేయడానికి ఇష్టపడేవాడికి మాత్రమే ఆ దేవుని యొక్క త్వరపాటుకు లోబడేలాగా చేస్తాడు. ఇర్మియా జీవితం దేవుని త్వరపాటుకు బలి. సెల్ఫ్ లేదు, చక్కగా పెళ్లి చేసుకుందామని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు. అక్కడ అమ్మాయి కనపడతా ఉంటుంది. ఈలోపు దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలారా అంటాడు. అంతే, చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు. ఏం చెప్తారు అంతా వింటారండి. శుభ్రంగా విని రాళ్ళు తీసుకుని వేయండిరా అంటారు. అంతే, కొట్టి వదిలేరండి. తీసుకెళ్ళి ఈ 2 చేతులు ఇలా పైకి పెట్టి కాడి కట్టేస్తారు. కట్టేసి తీసుకెళ్ళి బందీ గృహంలో గొయ్యి కింద ఉంటుంది, దాని కింద ఆయన పడేసి పైన 4 కర్రలేసి వదిలేస్తారు. పైన మనుషులు తిరుగుతూ ఉంటే కింద మనోడు ఏడుస్తూ ఉంటాడు. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకున్నావు వస్తాడు. ఈలోపు ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడు ఇర్మియాను త్వరపరుస్తాడు. ఆ త్వరపాటు పరిచర్యను బైబిల్ చెప్తుంది కన్నీటి ప్రవక్త అని. అతని బ్రతుకంతా ఏడుపే, దుఃఖమే. కానీ దేవునికి ఇష్టమైన బ్రతుకు, దేవుడు కోరుకున్న బ్రతుకు. తల్లి గర్భంలో రూపించబడక మునుపు ఆ బిడ్డను తన కొరకే ఏర్పాటు చేసుకుని ఆయన ప్రణాళికకు నిలబెట్టుకున్నాడు. ఇది ఇర్మియా సామాన్యమైన మనిషేనరా, ఎహెజ్కేల్ సామాన్యమైన మనిషి, యెషయా సామాన్యమైన మనిషి, యోహాను సామాన్యమైన మనిషి, నువ్వు సామాన్యమైన మనిషివే. నిన్ను కూడా దేవుడు అలా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు నీ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి దేవుని వైపు నువ్వు చూడటానికి ప్రయత్నం చేసి ఆ రీతిగా నువ్వు పెరిగితే నీ పిల్లలు పెరిగిపోతారు. ఆటోమేటిక్గా వాడు దేవునికి ఇష్టలుగా మారిపోతారు. అక్కడ నీ జ్ఞానాన్ని, నీ లక్ష్యాలను పక్కకు పెట్టు. నెంబర్ 15, దేవుని యొక్క మాటలని ఎంతమంది నమ్మగలరు? ఆయన మాటను ఉన్నదున్నట్లుగా నమ్మగలరని వాళ్ళు ఎంతమంది? వాక్యమును నమ్మేస్తానండి, దీని ప్రకారమే ఒప్పుకుంటానండి, దీని ప్రకారం ఏమైనా పర్వాలేదండి, ఈ వాక్యమును నేను మార్చనండి, ఈ వాక్య ప్రకారం నాకు ఇష్టమండి. ఎంతమంది ఇష్టపడతారు? చెప్పడం కాదు, నమ్మడం. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యాలు మీకు కావలసినట్లుగా దాని కొరకు ఆ కాంటెస్టు లేక ఆ సందర్భంలో దేవుడు ఎందుకు మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు అవన్నీ వదిలేసి వాక్యం నచ్చిన వాక్యాలు పట్టేసుకుని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఆ మాట నెరవేర్పుకు నీ జీవితంలో దేవుడు ఏదైనా మాట్లాడితే దాని కొరకు నీ హృదయపూర్వకమైన సిద్ధపాటు ఇవ్వడం, హార్ట్ఫుల్ విష్, 100% విష్. ఎంత ఎక్కువగా నువ్వు నిన్ను ఇచ్చుకోగలవు, ఎంత ఎక్కువగా నిన్ను వదులుకోగలవు, అది నువ్వు ఆలోచించుకోండి. దేవుని మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. జేమ్స్ 4:6. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఆగండి. దేవునికి ఎందుకు లోబడి ఉండాలో తెలుసా?
ఆ పక్కన ఒక వచనం ఉంది, అపవాదిని ఎదిరించుడి. ఎదిరించడానికి. అపవాదిని ఎదిరించడం నీ వల్ల కాదు, నీకు శక్తి సరిపోదు. అప్పుడు నీకు ఎవరు తోడుగా ఉండాలో తెలుసా? వాక్యము అనే దేవుడు మీకు లోబడి ఉండడం. దేవుడు మీకు తెలిస్తే అపవాది మీకు పోడు. యేసు ప్రభు నామములో అంటే పోడు. చిన్నప్పుడు మేము ఏదో ఒక సినిమా చూసాం, చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే 6వ 7వ తరగతుల్లో భయపడే సినిమా ఒకసారి వేస్తుంటే నాకు భయం లేదురా అని రోడ్డు మీద వేస్తుంటే ఈ వినాయక చవితికి అందరం వెళ్ళాం. ఆ భయపడే సినిమా ఏంటంటే కబరిస్తాన్, నాకు ఆ పేరు గుర్తుంది, శ్మశానం అనమాట. ఆ శ్మశానంలో ఆ దయ్యాలు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక సిలువను చూపిస్తుంటాడు ఇలాగా. అప్పుడు ఆ దయ్యం అనుకుని బూడిదైపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఒక సిలువ తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నాను. నేనేమి క్రైస్తవ కుటుంబం కాదు, మాది పక్కా హిందువులమే. ఎందుకు అనంటే మా భయాలు మాకుంటాయండి ఆ వయసులో. ఎందుకు? ఆ సినిమాలో ఆడు చూపించాడు, అది చూపిస్తే దయ్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా సిలువ ఉంటే మాకు. యేసు ప్రభు తెలిస్తే దయ్యం ఏం పోదు మీకు. వాక్యమయ్యున్న యేసు తెలిస్తే భయం పోద్ది. అర్థమవుతుందా? ఏ వాక్యం? మళ్ళీ సంకలో బైబిల్ పెట్టుకుని బైబిల్ దయ్యం నెత్తి మీద పెట్టి, దయ్యం పట్టిన నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తే నేను చూస్తుండగా జరిగింది. బైబిల్ మీద చేయొద్దులు అందు పాస్టర్ని బైబిల్ వదిలేసి పరుగో. ఆడు బైబిల్ ఇలా తీసి 91వ కీర్తన తీయండి అని టక్కని తీసి 91వ కీర్తన చూడకుండా చదివేస్తుంది. ఆ బొట్టు పెట్టుకుని దయ్యం పట్టిన ఆవిడ. మేమందరం అలా చూస్తున్నాం. దేవుడికేనా వాక్యం? దయ్యానికి తెలిసినంత వాక్యం దయ్యం ఎక్కడి నుంచి వచ్చాడాడు? ఫుల్ బైబిల్ నీవు చదవక, నీకు సరిగ్గా అర్థమై సావక, నాకు అర్థం కాదని చదవో, ఆడు అన్నీ చెప్తాడు, రెఫరెన్సులతో సహా చెప్తాడు దయ్యం. అది చెప్తుంటే అప్పుడు అనుకున్నాను, వీడికి బైబిల్ బాగా తెలుసు సాతానుగాడు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? దేవునిని ఎరిగి ఉండుట అనంటే, దేవునికి లోబడి ఉండుట అంటే వాక్యమును నమ్మే స్థాయి నీకుంటే అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పోతాడు. అంతేగాని బైబిల్ చూపించి పరిశుద్ధ గ్రంథాలు అంటే చక్కగా కూర్చో మన మాట్లాడుకుందాం. యెహోవా నా కాపరి, నాకు ఏం కలుగుదు, పచ్చిక గల చోట వాడు వాక్యం చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేద్దాం అంటావా? నీకన్నా బాగా ప్రార్థన చేస్తాడు దయ్యం పట్టినోడు. ఎప్పుడు అలాంటి భాష. దేవుని వాక్యము నీ హృదయానికి ఏ రీతిగా ఎరిగి ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఎరిగి ఉన్నావు? ఏ స్థాయిలో ఎరిగి ఉన్నావు? ఏ వాక్యమైన యేసు నీకు తెలుసు? యేసు నీకు ఏ రీతిగా తెలిసాడు అనే దాని మీద అపవాదిని ఎదిరించండి. అది నీకు తెలియాలి. ఇక్కడ క్రైస్తవుడైనంత మాత్రంలో చర్చి తెలుసు, పాస్టర్ గారు తెలుసు, బైబిల్ తెలుసు, బైబిల్ సొసైటీ తెలుసు, నేను కానుకలు ఇచ్చే పాస్టర్లు బోల్డ్ మంది ఉన్నారు, నేను మీటింగ్లు పెడతాను, నేను చర్చి కట్టించాను. ఎవరికి కావాలి అవన్నీ? దయ్యానికి నువ్వేంటో తెలుసు, కానీ నిన్ను ఎక్కడ పట్టుకోవాలో తెలుసు, కానీ దేవుని పక్షమైనటువంటి మాట నీకు తెలియదని వాడికి తెలుసు. సో అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవటం నేర్చుకోండి. నెంబర్ 16, దేవునికి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచు వారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయడం ఎంతమందికి వచ్చాను అడగలా. విశ్వాసం ఉంచువారు ఎంతమంది ప్రార్థన చేసి? నేను ప్రార్థన చేస్తాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా దేవుని యందు నేను ప్రార్థన చేయటంలో నా విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. నేను మీకు సింపుల్ సీక్రెట్ ఈ రాత్రి తెలియజేస్తున్నాను, దర్జాగా పట్టుకెళ్ళిపోండి. మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అని అంటే ఆయన కొంచెం విశ్వాసం ఎక్కువ ఉంది, నీకు లేదని అర్థం. నీకు లేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళావు. నీకు కావాల్సింది ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఎవరు ప్రార్థన? పాస్టర్ గారా? పెద్దలా? ఇంక నూనె పచ్చిఫా? అక్కడి నుంచి తెచ్చిన ప్రార్థనా జలమా? లేకపోతే అక్కడి నుంచి తెచ్చిన కుళ్ళిపోయిన బిర్యానీ ప్యాకెటా? బిర్యానీ ప్యాకెట్ అంటే కల్వరి దగ్గర నుంచి బిర్యానీ కొనుక్కొచ్చాడు, అది 3 రోజులు అయిపోయింది, బ్యాగ్ సూట్ కేసులు ఉండిపోయింది, బట్టలు తీయలే, మర్చిపోయారు, అది ఉండిపోయిన తర్వాత అలా ఆవిడ చెప్పింది, అది ఉబ్బిపోతుంటే నిజంగా కానా ద్రాక్షరసం లాగా అది పెరుగుతుంది ఉంచండి అందంట. చికెన్ బిర్యానీ లోపల పర్మంట్ అయిపోయి అది పొట్టలు ఎగుతుంటే ఆ ప్లాస్టిక్ కాగితం పెరుగుతూ ఉంటే ద్రాక్షరసం పెరుగుతున్నట్టు మన ఇంట్లో కూడా పెరుగుతుంది, దాన్ని అలాగే ఉంచునంటే ఈయన చాలా ప్రార్థనాపరుడు కాబట్టి దాన్ని ఇంకొక ప్లాస్టిక్ కవర్లో మూటేసి దాని పైన బీరువా మీద పెట్టాడంట. అది ఎన్ని రోజుల నుంచి పెరుగుతుందో తెలీదు. ఎందుకో ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆయన నాతో చెప్తూ అన్నాడు, నిజంగా పాస్టర్ గారు అది ఉండబట్టే మా దగ్గరికి ఎవరు రావట్లేదు అన్నాడు. ఇంకా నయం, ఒక్కొక్క స్పూను మీ అన్నంలో కూరలో కలుపు తినలా సచ్చి ఉండేవారు ఈ పాటికి. ఉండరా అది బిర్యానీ కదా, అది కుళ్ళిపోయి ఉంటుంది కదా ఈ పాటికి అంటే, అది ఒకప్పుడు ఇలా అయింది కానీ తర్వాత ఇలాగ అయిపోయిందండి అంటున్నాడు. ఏమైపోయి ఉంటుంది? దానికి దారి లేక కుళ్ళిపోయి ఎండిపోయి లోపల చచ్చిపోయి ఆ బ్యాక్టీరియా అది అలా అతుక్కుపోయి ఉంటుంది, అలా ఉండిపోయింది ఆ ప్యాకెట్.
నిజంగా నిన్ను మ్యూజియంలో పెట్టాలా? ఏంటి నీ విశ్వాసం ఏంటి? ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. దేవుడు అనే దానికన్నా అక్కడ కొన్నాము, అక్కడి నుంచి వచ్చింది, యెరూషలేము నుంచి వచ్చింది. యెరూషలేము నుంచి వస్తే ఏంటి, ఏముంటుంది దానిలో? యెరూషలేములో మట్టి కదా. యెరూషలేములో మట్టి నీకు ఇస్తే నీకు అది బహుమానం అయితే అది మరి అక్కడ ఉన్నోడు దాన్ని ఎందుకు వాడలేదో? మాట్లాడరే అంటే అదొక ఎర్రి మనకంతే. సో చాలామందికి దేవుని పక్షమైనటువంటి ఆ మాట యొక్క నమ్మిక మనకు తెలియని మాట మీద విశ్వాసాలు ఉంచుతున్నాం. నీ ప్రార్థన మీద అంటే ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి అంశం ముఖ్యం కాదర్రా, మీ రిక్వెస్ట్ లిస్ట్ ముఖ్యం కాదు. నువ్వు అడుగుతున్నది లాస్ట్లో పదం మాత్రం వాడతాం, చాలా తెలివైన ప్రార్థన. నీ చిత్తం అయితే జరిగించు, ఇవ్వు. కానీ అదే మాట నీ చిత్తం కాకపోతే నా ప్రార్థన అంతా ఆపే అని ఎందుకు అడగరు? మళ్ళీ మీకే డౌటు, ఒకవేళ నేను ఆపే అంటే దేవుడు ఆపేస్తే, అంటే నీ మాటకి ఆపేస్తాడనే దేవుడు ఇస్తాడనే నమ్మకం ఎందుకు కలగలేదు నీకు? ఇదే విశ్వాసమునకు అవిశ్వాసానికి మధ్యలో మన మానవ తలంపు నలిగిపోతూ ఉంటుంది. సో ప్రార్థన చేసి విశ్వాసం ఉంచే స్థాయికి నీ మనసు ఏ స్థితిగా ఎదుగుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నెంబర్ 17, దేవుని ఆరాధన చేసిన తర్వాత మౌనంగా ఉండగలరా? కెన్ బి సైలెంట్. సియోనులో మౌనంగా ఉండుట ఆయన స్తుతించుటే అనుంది వాక్యంలో. అంటే నేను ఆరాధించడానికి వెళుతుండేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ఆరాధన మీదే ఉండాలి. ఓ పాస్టర్ గారు చెప్పారు, మా దగ్గర మా మందిరంలో ఆరాధన పరలోకంలాగా ఉంటుందండి అన్నాడు. బా చూస్తానండి మీ పరలోకం అని వెళ్ళాను. కుడేసుకుంటున్నారు తెలుసా మైక్ కోసం, నేను పాడాలని తోపులాట్లు. కానీ ఇదేనా పరలోకంలో తోపులాట్లు ఉండవే, పోటీతత్వం ఉండదే, సమానత్వం సమాధానం ఇవి ఉంటాయి కదా. ఏం తోసుకుంటున్నారు, ఆ కొట్టుకుంటున్నారు ఏంటి, ఈ గోలంతా ఏంటని అంటే అవన్నీ చూడకండి, వాళ్ళు పాడిన పాటలు చూడండి అంటున్నాడు. పాటలు ఆరాధించడం మాట కాదు, కానీ నేను నీతో చెప్తున్న విషయం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి నేను దేవుని దగ్గరకు వచ్చాను అని నేను కనపరుచుకోవటమే నా జీవితంలో దేవునికి ఇష్టమని నాకు అర్థమైతే ఆయన దగ్గరికి రావటానికి, ఆయన ప్రజల ఎదుట కూర్చోవడానికి నాకు అవకాశం ఇస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఎ మైటీ గ్రేస్ ఆఫ్ గాడ్. నేను అక్కడికెళ్ళి ప్రార్థన చేశాను, అది తప్పు. అక్కడికెళ్ళి కోరుకున్నాను, తప్పు. అక్కడికెళ్ళి అడిగాను, అక్కడికెళ్ళి ఇచ్చి చెప్పాను, అక్కడికెళ్ళి ఇవ్వమని అడిగించుకున్నాను. నేను వెళ్ళాను, దేవుని దగ్గరికి వెళ్ళగలిగాను. 2-3 ఆయన నామమున ఏకీభవించిన ప్రదేశంలో ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి ఏకాత్మ కలిగిన ప్రదేశంలో నేను వెళ్ళాను, నేను ఆరాధించాను, స్తుతించాను, ఘనపరిచాను, మహిమపరిచాను, కీర్తించాను, పొగిడాను. దట్స్ ఇనఫ్, దట్ ఈజ్ మై లైఫ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ ప్రార్థన లేవు చూడండి. సరిగదా ఏమన్నాయి తెలుసా? తప్పు చేసిన వెంటనే పాప క్షమాపణ కొరకు ఒక మనిషి చేసిన, యాజకుడు చేసిన, కుటుంబం చేసిన, ఆడింట్లో పనోడు చేసిన బలివ్వాల్సిందే. పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తం జరగాలి. మనకది లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ రకమైన ప్రార్థనలు లేవు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ జనసమూహం వాళ్ళు వరుస చొప్పున నిలబడి దేవునిని గణపరిచి ఆ బలి అర్పించేంత వరకు అక్కడ ఉండి ఆరాధనలో పాల్గొని వచ్చేయటమే. అక్కడికి వెళ్ళి ఏ రకమైన రిక్వెజేషన్స్ లేవు అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో. అలాంటి దేవుని దగ్గర నుంచి వచ్చిన న్యూ టెస్ట్మెంట్ ఈ మోసగాడు ప్రార్థించుట అనే పదాన్ని మనకు చూపించి, దేవుని సన్నిధిలో ఆరాధించుట అనే విషయాన్ని మనకి నేర్పించి, ఆ రెండింటిలో నుంచి శోధనలోకి తీసుకొచ్చేసాడు. చాలా శోధనలోకి వెళ్ళిపోయాం. ఆరాధించి మౌనంగా ఉండలేకపోతున్నాం, ప్రార్థించి విశ్వసించలేకపోతున్నాం. ఒక ఉదయాన్నే నా దగ్గరికి చాలామంది వచ్చారు. వచ్చి ఆ పాప వచ్చి ఒళ్ళు చాలా కాలుతుంది, సండే స్కూల్కి వచ్చింది. వచ్చి ప్రైజ్ రాడన్నయ్యా అంది. ముఖం చూస్తే కొంచెం ఓడిపోయింది. ఏరా ఇలా రా అన్నాను. ఏమో జ్వరం వచ్చినట్టుంది అని అంటే అవును బాగలేదు నేను అటు నుంచి అంది. చిన్న ప్రార్థన చేశాను, తల మీద చేశాను, ప్రార్థన చేశాను. ప్రైజ్ రాడన్నయ్యా థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది. పక్కన మరొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నాకు అంది, నువ్వు నిలబడన్నాను. నువ్వు పోవడం ఎందుకు, నువ్వు నిలబడి ప్రైజ్ రాడు సెకండ్ ఇచ్చి బాగానే ఉన్నావు వెళ్ళు అన్నాను. వెళ్ళిపోయి నాకు ప్రార్థన చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నేను ప్రార్థన చేయించుకోవటం తప్పు గురించి కాదు. ఆ చిన్న వయసులో ఆ పిల్లలకి మనం ఏమి నేర్పుతున్నాము? నీ ప్రార్థన మీద నీకు ఒక విశ్వాసమైన నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోవటం నేర్పుతున్నాం. దాన్ని పెంచండి, నీ బిడ్డకు నేర్పించు, నువ్వు నేర్చుకో. నువ్వు మోకరించి ప్రార్థిస్తున్న నీ పిల్లలు చూసినప్పుడు వాడు ఆనందిస్తాడు. వాడు లేచేటప్పుడు నువ్వు ఏవైతే ప్రార్థన చేస్తున్నావో వాడు వింటాడు. వాడు మంచం మీద పడుకోబెట్టి పక్కన ప్రార్థన చేయడం మొదలు పెడితే వాడికి అర్థమవుతుంది నువ్వు చేసావు. ఎందుకంటే నీ భాష వాడికి తెలుసు,
నీ మోటివ్స్ వాడికి తెలుసు, నీ ఇంటెన్షన్ వాడికి తెలుసు, నీ పెయిన్ వాడికి తెలుసు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లలు వాళ్ళని గ్రహిస్తారా లేదా కదా, నిద్రపోతున్నా నీ గురించి సెన్స్ ఉంటుంది, జాగ్రత్త. నేను మరొక విషయం చెప్తాను. 18వ విషయం, ఆత్మతో సత్యంతో ఆరాధించగలరా? నోటితో కాదు, చప్పట్లతో కాదు, చప్పుళ్ళతో కాదు, సౌండ్ సిస్టంతో కాదు, ఆత్మతో సత్యంతో ఆరాధించి మౌనంగా ఉండగలమా? ఏంటి ఆయన కోరుకు? ఆయన చెప్పాడు కదా, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వ్యక్తులు ఒక ప్రత్యేకంగా కనపడతారు. ఇక్కడ ఆరాధన అనే దానికి పాట కాదు, నాట్యం కాదు, మ్యూజిక్ కాదు, రాగం కాదు, తాళం కాదు, మరి ఇంకేదైనా పద్ధతుల్లో మీరు ఇదే ఆరాధన అని మీరు అనుకుంటే అది కూడా కాదు. నిజంగా ఆరాధన అంటే ఏంటంటే, నా గర్వం లేదు, నాకు దర్పం లేదు, నాకు అధికారం లేదు, నా జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు పలుకుబడి లేదు, నాకు మేధస్సు లేదు, నేను ఏ పరిస్థితుల్లోనైనా దేవుని కృపకు నేను దీనుడను అని ఒప్పుకోవడం ఆత్మతోనూ సత్యంతో చేయటం. ఐఎమ్ హంబ్లింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ నథింగ్ లాట్, నేనేమీ కాదు. కానీ లోకంలో నువ్వు చాలా గనుడివే, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు ఐఎమ్ నథింగ్ లాట్, ఐఎమ్ నథింగ్. ఏ విషయంలో కూడా నాకు అర్హత లేదు ప్రభువా నీ దగ్గరికి రావటానికి. ఒక మనిషి నన్ను నువ్వు ప్రేమించావు, అదే నాకు ఇచ్చిన నీ బ్లెస్సింగ్ లార్డ్ అని ఒప్పుకోగలిగి దేవుని దగ్గరికి సిద్ధపరచబడ్డావు. అయితే అపవాది ఎప్పుడు ఏం చేస్తాడంటే, విపరీతంగా నీ జీవితంలో ఈ మూడింటిని తీసేస్తాడు. 1 గర్వము, 2 మేధస్సు, 3 జ్ఞానం. ఈ మూడింటిని నేను ప్రొడ్యూస్ చేసి నువ్వు దేనిలోనూ తక్కువైనడు కాదని చెప్తాడు. నిన్ను దీనత్వంగా మలచాల్సిన దేవుని ఆత్మ నీకు తెలియకుండానే సాతాను చెప్పే మోసానికి తయారైపోతుంది. నీకేం తక్కువ, నీకేం తక్కువరా? అరే నేనేంటో నాకు తెలుసు, నా బలం ఏంటో నాకు తెలుసు, నా విలువేంటో నాకు తెలుసు, ప్రభువుని బట్టి నేను ఏదైనా ఉన్నాను కాదర్రా అని నువ్వు ఎప్పుడైతే తగ్గిపోతావో అది దేవుని ఇష్టం. 19వ మాట చెప్తున్నాను, దేవుని శిక్షకు ఎంతమంది లోబడగలరు? లార్డ్, యూ కెన్ స్టాప్ అండ్ యూ కెన్ పనిష్ మీ, యూ కెన్ కరెక్ట్ మీ, యూ కెన్ డిక్టేట్ మీ, యూ కెన్ రీడైరెక్ట్ మీ. నేను నా ఇష్టంలోకి వెళ్ళిపోతానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను, కానీ నా చేయి పట్టేసుకో, నా కాళ్ళు పట్టేసుకో, నన్ను టర్న్ చేసేయి. ఇఫ్ యూ టర్న్ మీ ఇంటూ యూ టర్న్, ఐఎమ్ రెడీ లార్డ్. నువ్వు నన్ను తిప్పితే గనక నీ ఇష్టం ప్రవ్వా అని ఒప్పుకుని చూడు, నీ లైఫ్లో దేవుని నడిపింపు స్పష్టంగా చూస్తావు. కారణం ఏంటంటే, నువ్వు పోరాడి చెయ్యాల్సింది చేసి తప్పు అయిపోయిందని ఏడిసి శాతాన్ దగ్గర నుంచి దేవుని దగ్గరికి వస్తావు. అలా కాకుండా ప్రవ్వా నువ్వు నన్ను నీ శిక్ష ప్రకారం నన్ను తీసుకెళ్ళడానికి నన్ను సిద్ధపరచని అడిగితే అసలు ఒక్క తప్పు చేయనివ్వకుండా నేను నడిపిస్తాడు దేవుడు. ఒక్క తప్పు చేయనివాడు. నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగవు, కానీ నీ జీవితంలో ఏ ప్రమాదం లేని సమాధానకంగా నీ జీవితం జీవించబడుతుంది. నువ్వు చేసేదంతా దేవుని నీతి నెరవేర్చబడుతుంది. అక్కడ ఆ పీస్ ఆఫ్ థింగ్స్ని నీవు ఇంటలెక్చువల్ బ్రెయిన్తో రీజన్స్తో ఇప్పుడు కూడా ఆపద్దు. దేవుడు చేసిన శిక్షను తృణీకరించద్దని అందుకే బైబిల్ చెప్తుంది. సో ఏ పరిస్థితుల్లోనైనా నీ శిక్షకు నన్ను సిద్ధపరచు. ఫైనల్గా 20th వర్డ్ ఏంటో తెలుసా? లెట్ మీ సబ్మిట్ టు యువర్ కమాండ్మెంట్స్ లాట్. నీ ఆజ్ఞలకు నన్ను విధేయత చూపించు, నన్ను సబ్మిట్ అయిపోయి. లెట్ యువర్ కమాండ్, నీ ఆజ్ఞ, నీ హెచ్చరిక, నీ నడిపింపు, నీ చట్టము, నీ శాసనము, నీ ఉపదేశము, నీ న్యాయము, నీ శాస్త్రము, నీ ధర్మము నాకు నెరవేర్చడానికి రెడీ చేసే ప్రభువా. నీ చిత్తం చేసేస్తాను, నీ ధర్మశాస్త్రంలో పడిపోతాను. ఎందుకట ధర్మశాస్త్రం ఎంతో ప్రియమైనదిగా ఎంచుతాడంట నిజమైన భక్తుడు. ఆయన ఆజ్ఞ దీపంగా పెట్టుకుంటాడంట, అది తలకు శిరస్త్రాంగా పెట్టుకుంటాడంట. ఇష్టమంట అతనికి. నీ ఆజ్ఞ నేను నెరవేర్చుకుంటా, నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రభా, నాకు అది ఇచ్చేయి, నన్ను దాని ప్రకారం నడిపించేయి అని ఎప్పుడైతే లోబడిపోతారో అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం నడుస్తామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే నేను ఈ 7 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. దేవుని శిక్షలు వ్యక్తికి భవిష్యత్తుకు ప్రయోజనకరంగా మారతాయి. ఏం చెప్పాను? దేవుని శిక్ష ప్రయోజనకరంగా, శిక్ష ఆర్ శిక్షలు ఒకటి కానీ ఎక్కువ కానీ నీ జీవితానికి వ్యక్తికి ప్లస్ ఫ్యూచర్కి అవి చాలా ప్రయోజనకరంగా మారతాయి. దేవుని గద్దింపు, వార్నింగ్స్, దేవుని గద్దింపు మారు మనసుకు ఒక అవకాశంగా ఇస్తూ ఉంటాడు దేవుడు. రిపెంట్ అవ్వడానికి ఫోర్కాస్ట్. ప్రతిసారి నీకు గద్దింపులు రిపీటెడ్గా వస్తున్నాయి అని అంటే నువ్వు మారు మనసు పొందడానికి మరొక అవకాశం ఇస్తున్నాడని అర్థం. నెంబర్ 3, దేవుని యొక్క మాటలు రిపీటెడ్గా నీకు వస్తున్నాయి అని అంటే నీవు లోబడాలి లేక సరిచేసుకోవాలి అనడానికి ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు.
ద వర్డ్ ఈస్ కమింగ్ రిపీటెడ్లీ. నువ్వు ఇక్కడ వాక్యం విన్నావు, ఈరోజు నువ్వు కొన్ని విషయాలు అర్థమయ్యాయి, రేపు ఇంకో చర్చికి వెళ్ళావు, అక్కడ కూడా ఇలాంటివి మాట్లాడతారు. ఇంకెక్కడో మీటింగ్ వెళ్ళావు, అదే వస్తుంది. నువ్వేదో ఫోన్ ఇప్పావు, టక్కన అదే మాటలు వస్తాయి. దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ రిపెంటెన్స్. నువ్వు మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలని నిన్ను పిలుస్తున్నాడు. నెంబర్ 4, గాడ్స్ ఫోర్కాస్ట్. హెచ్చరికలన్నీ కూడా, దేవుని యొక్క హెచ్చరికలన్నీ కూడా నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. ఇట్స్ అ లవ్ ఆఫ్ గాడ్. ప్రేమించిన వాడిని ఆయన గద్దిస్తాడంట, లేకపోతే వదిలేస్తాడు. సో నిన్ను హెచ్చరిస్తున్నాడు అని అంటే నీ జీవితాన్ని పట్ల దేవుడికి చాలా ప్రేమ ఉందని అర్థం. నెంబర్ 5, దేవుని ఆటంకాలు మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడని దేవుని కోరిక. ఆయన ఆబ్స్టికల్స్ ఏవైతే చేస్తాడో మిమ్మల్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని పొజిషన్ మారుస్తాడు. అటు వెళ్ళొద్దు, ఇటు రండి, సుక్కోతికి వెళ్ళొద్దు, ఇటువైపు నడవండి అని డైరెక్ట్ చేస్తాడు. ఆ డైరెక్షన్ దేవుడే ఇవ్వాలనుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఆటంకపరుస్తాడు. నెంబర్ 6, దేవుని కరువు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా డ్రైనెస్తో నడుస్తున్నావేమో, అనుకున్నది జరగక, ఎదురు చూస్తున్నది రాక, అవుతుందో లేదో తెలియక, మాట రాక, కరువు నడుస్తుందేమో, డ్రైనెస్ నడుస్తుందేమో, దేవుడు నిన్ను శుద్ధీకరించుకోవాలని కోరుకుంటున్నాడు. అది దేవుని శుద్ధీకరణ. ఆ కరువు దేవుని చేతిలో నుంచి బెకబట్టడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడడు. ఆయన హస్తం కృచ కాదు, ఆయన విననేరకుడినట్లు చెవులు మందము కాదు, ధారాళముగా దయచేసేవాడు నీకు ఆపుతున్నాడంటే, నీ ఇంటిలో నష్టం కలుగుతుందంటే, కష్టం కలుగుతుందంటే, కరువు నడుస్తుందంటే నీ హృదయమును సంపూర్ణమైన శుద్ధీకరణ వైపు చూడాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఎదురు తిరిగితే ఆ కరువు కాటకంగా మారిపోద్ది. జాగ్రత్త, శుద్ధీకరణ. నెంబర్ 7, దేవుని నిశ్శబ్దం. నిన్ను తిరిగి రమ్మని, లోబడమని ఆయన పిలుస్తున్న పిలుపు. గాడ్ సైలెన్స్. దేవుడు చాలాసార్లు సైలెంట్గా ఉంటాడు. ఏ దర్శనం రాదు, ఏ మాట వినబడదు, చదువుతున్న తృప్తి ఉండదు. చర్చికి వస్తావు, కూర్చుంటావు, ఏడుస్తావు, కానీ దేవుడు నేను ఓదార్చినట్టు తెలియదు. ఆ ఫీల్ అనుభవించు. అమ్మయ్యా నాతో మాట్లాడుతున్నాడు, నా బాధ రాదు. ఆ ఫీల్ నీవు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు నిన్ను తిరిగి రమ్మంటున్నాడు, లోబడమంటున్నాడు, కోరుకోమంటున్నాడు అనేటువంటి పిలుపు అని నువ్వు గుర్తించాలి. ఈ 7 విషయాలు గుర్తించండి. దేవునితో ప్రారంభించిన క్రైస్తవ్యం దేవునితోనే నువ్వు ముగించబడాలి. పొరపాటును కూడా నా తెలివితేటలు, నా అనుభవం, మా తల్లిదండ్రుల అనుభవం, మా పితరుల సాక్ష్యాలు ఏవి పనికిరావు దేవునితో. ఎవరి రక్షణ ఆడిదే. ఇప్పటికైనా నీ జీవితంలో దేవునికి ఇచ్చే స్థానం నీ సెల్ఫ్కి ఇస్తున్నావేమో, నీ ఎక్స్పీరియన్స్కి ఇస్తున్నావేమో, నీ విజ్డమ్కి ఇస్తున్నావేమో, నీకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్లకి ఇస్తున్నావేమో. లెట్ us స్టాప్ దెమ్. వాటన్నిటిని పక్కకు పెట్టు, దేవుని వైపు తిరుగుదాం, దేవుని అడుగుదాం. ప్రభువా, నేను ఈ రకమైనటువంటి శోధనలోకి వెళ్ళను, ఎవరో కాదు, నీకు నాకు నా అనుభవం దగ్గరగా ఉంది, కుమారుడికి తండ్రికి ఆ అనుభవంలోనికి వస్తానని దేవుని కుమారుడు స్వీకరించినట్లుగా మనం దేవుని దగ్గరికి లోబడదాం. ప్రార్థన చేసుకుందాం.